ఇక డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు, పూర్తి అదనపు బాధ్యతల అప్పగింత. ఇక రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా అంజనీ కుమార్ను నియమించడం జరిగింది. ఇక విజిలెన్స్కు రాజీవ్ రతన్, ఇక ఏసీబీకి సివి ఆనంద్, ఇక 20 మంది పోలీస్ ఉన్నత అధికారుల బదిలీలు, పలువురు ఐఏఎస్లకు పదోన్నతులు కూడా కట్టబెట్టడం జరిగింది. ఏది నూతన ప్రభుత్వం, కొత్త ప్రభుత్వంలో రాష్ట్రంలో 20 మంది పోలీస్ ఉన్నత అధికారులను ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. ఇక డిఐజీ నుంచి డీజీపీ స్థాయి వరకు ఉన్నత అధికారులకు పోస్టింగ్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక శాసనసభ ఎన్నికల సమయంలో ఈసీ ఆదేశాలతో డీజీపీ హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్ HOPFగా అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. మొత్తానికి డీజీపీగా రవిగుప్తాను కొనసాగింపు చేస్తూ ప్రభుత్వం శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ మనం చూస్తున్నాం డీజీపీ రవిగుప్తా.